పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ మీ అయ్య జాగిరా అని మాట్లాడిన దానికి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అవును మా అయ్య జాగిరా అని పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. హైదరాబాద్ ఎవరు అయ్యే జాగీర్ కాదండి, రాజ్యాంగంలోనే ఉంది. నువ్వు భారతీయుడు అయితే ఎక్కడైనా వెళ్ళి బతకొచ్చు, ఎక్కడైనా బిజినెస్లు చేసుకోవచ్చు అని. తెలంగాణ రావాలంటే ఏమైనా వీసాలు పాస్పోర్ట్లు కావాలా అని నేను అడుగుతున్నాను. ఒక వేరే నార్యమని వచ్చింది, మొన్నటి వరకు అమెరికాలో కూలి పని చేసుకుంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఏదో మసాజ్ సెంటర్లట సంకలు రుద్దడం, తొడలు రుద్దడం, పిరుదులు రుద్దుకునే బిజినెస్ చేస్తుంది. ఆమె ఆంధ్రాని ఎంత కించపరుస్తూ మాట్లాడింది. అసలు ఆంధ్ర వాళ్ళకి అసలు ఉద్యోగాలు లేవు, హైదరాబాద్లో వెళ్ళిపోతారు, లేకపోతే చెన్నై వెళ్ళిపోతారు, లేకపోతే బెంగళూరు వెళ్ళిపోతారు అని అంటుంది. అసలు నీకు ఏం తెలుసు మా ఆంధ్ర కోసం? చంద్రబాబు నాయుడు చేరి కింద కంటే వాటర్ వెళ్ళిపోతుందట. వాటర్లో కూర్చుని కర్మ ఆయనకేంటి? ప్రపంచంలోనే రిచెస్ట్ పొలిటీషియన్స్ ఉన్నారు ఆంధ్రాలో, అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే. నీ ఆస్తి అంతా అమ్మినా చంద్రబాబు నాయుడు గారు చెప్పులు కూడా కొనలేవన్నమాట. ఆయన కోసం నువ్వు అంటున్నావు వాటర్లో కూర్చొని పరిపాలన చేస్తున్నాడని. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రిచెస్ట్ తెలుసు కదా నీకు. అలాగే నారాయణ గారు నెల్లూరు నారాయణ విద్యా సంస్థలు, ఆయన ఎంత రిచెస్ట్ నీకు తెలుసు కదా. అలాగే మా గుంటూరు ఎంపీ పెమ్మసాని ఆయన ఎంత రిచెస్ట్ తెలుసు కదా. అలాగే నెల్లూరు ఎంపీ ఆయన ఎంత రిచెస్ట్ తెలుసు కదా. జిఎంఆర్ తెలుసు కదా, మా జిఎంఆర్ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఆయన కట్టాడు, పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఆంధ్ర చాలా ధనిక రాష్ట్రము, 1100 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉంది, సముద్ర తీరం ఉంది, అడుగడుగున పోర్టు ఎయిర్పోర్టే. అర్థమవుందా? వైజాగ్కి వెళ్దా, వైజాగ్లో 2 పోర్ట్లు ఉన్నాయి. వైజాగ్ పోర్టు ఆస్ట్రేలియాలో అది పెద్దది. అలాగే గంగవరం గాజువాక పోర్టు, అలాగే వైజాగ్లో 2 ఎయిర్పోర్ట్లు, భోగాపురంలో అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్టు, అలాగే వైజాగ్లో ఒక ఎయిర్పోర్టు. కొంచెం కిందకు వద్దాం, రాజమండ్రిలో ఎయిర్పోర్టు, పక్కనే కాకినాడలో పోర్టు. కొంచెం కిందకు వద్దాం, మచిలీపట్నంలో పోర్టు, అలాగే విజయవాడలో ఎయిర్పోర్ట్. ఇంకా కొంచెం కిందకు వద్దాం, నెల్లూరులో పోర్టు, పక్కన ఉన్న తిరుపతిలో ఎయిర్పోర్టు. రాయలసీమకు వద్దాం, కడపలో ఎయిర్పోర్టు, కర్నూలులో ఎయిర్పోర్టు, పుట్టపర్తిలో ఎయిర్పోర్టు. అంటే అంత విమానాల మీద తిరుగుతున్నారు ఆంధ్ర వాళ్ళు, అది నువ్వు తెలుసుకో. అలాగే తిరుపతి ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్, 3 లక్షల నుండి 5 లక్షల వాల్యూ అయిన టెంపుల్ ఎక్కడైనా ఉందా? ప్రపంచం మొత్తమే చూసుకో, ఎక్కడైనా ఉందా? అలాగే సినిమా ఇండస్ట్రీ ఎవరు పెట్టారండి? ఆంధ్ర వాళ్ళు పెట్టింది కదా. ఇప్పుడు ఎన్ని స్టూడియోలు ఉన్నాయి, ఎంతమంది అందులో బతుకుతున్నారు? అదొకసారి ఆలోచించు. హాస్పిటలే లేవంటున్నావు. అపోలో హాస్పిటల్ అంటే ప్రపంచ ప్రసిద్ధి. ఎవరు అపోలో హాస్పిటల్స్? మా ఆంధ్ర చిత్తూరు జిల్లా రెడ్డీస్వి. అలాగే కేర్ హాస్పిటల్స్ ఎవరివి? మా ఆంధ్ర వాళ్ళవి, భీమవరం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళవి. కిమ్స్ హాస్పిటల్ ఎవరివి? కిమ్స్ మా ఆంధ్ర వాళ్ళవి. నెల్లూరు వాళ్ళవి కిమ్స్ హాస్పిటల్స్. అలాగే ఆంధ్రాలో వరి కావచ్చు, మామిడి పళ్ళు కావచ్చు, గుంటూరు మిరపకాయలు కావచ్చు, చేపలు సముద్రంలో ఉండే చేపలు కావచ్చు. ఇంత ఘనంగా ఎగుమతి చేసే ప్రాంతం ఏదైనా ఉందా? ఇంత ఉత్పత్తి చేసే ప్రాంతం ఏదైనా ఉందా? మాకేం తక్కువ ఆంధ్ర వాళ్ళకి అలా మాట్లాడుతున్నాడు, నాకు తెలియకడుతున్నాను. అమెరికా లెవెల్లో చైర్లు వేసుకొని కూర్చున్నారు ఆంధ్ర వాళ్ళు. సత్యనారాయణ తెలుసు కదా, మైక్రోసాఫ్ట్ సీఈఓ ఆయన. అలాగే రాజమౌళి ప్రపంచం గర్వించదగ్గ డైరెక్టర్లు ఆయన ఉన్నాడు. స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరాన్ తర్వాత మళ్ళీ రాజమౌళి గారే. ఆయన సినిమాలకు ఆస్కార్ అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు వస్తున్నాయి. ఫోన్లు చేస్తున్నారు స్పీల్బర్గ్ గారు, జేమ్స్ కెమెరాను రాజమౌళి గారికి, యు ఆర్ ద నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అని. ఆంధ్రాకి ఏం తక్కువైపోయింది అంత కించపరుస్తున్నావు? నాకు తెలియగడుగుతున్నాను. అడుగడుగున పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 1100 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది, చేపలు సమృద్ధిగా వస్తున్నాయి, వరి, మామిడి పళ్ళు, గుంటూరు మిర్చి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆంధ్ర ఘనకీర్తులు అన్నీ కూడా. అల్లూరు సీతారామరాజు నడియాడిన స్థలం అది. నేషనల్ లెవెల్ ఆయన లీడరు, లోకల్ లీడర్ కాదు ఆయన ఫోటోతో పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ అయింది. నీకు ఏం తెలిసిన ఆంధ్ర కోసం ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు? ఆంధ్ర వాళ్ళ కంపెనీల్లోనూ పనిచేసుకొని చాలామంది బతుకుతున్నారు, ఆంధ్ర వాళ్ళు పెట్టిన స్టూడియోల్లో పనిచేసుకొని చాలామంది బతుకుతున్నారు, ఆంధ్ర వాళ్ళు పెట్టిన హాస్పిటల్లో పనిచేసుకొని చాలామంది, ఆంధ్ర వాళ్ళ సంస్థల్లోనే ఉన్నారు కోట్లాది మంది జనాలు. అది నువ్వు తెలుసుకో, అర్థమవుతుందా? మా ఆంధ్ర ఎప్పుడైనా రిచెస్ట్, ఇక్కడ పనులు చేసుకుని బతుకుతున్నారు అంటావు. హైదరాబాద్ తీసుకుందాం, ఐటీ సెక్టర్లో ఎవరున్నారు ఎక్కువ? అందరూ నార్త్ ఇండియన్స్ ఉన్నారు. వ్యాపారాలు ఎవరు చేస్తున్నారు? అందరూ నార్త్ ఇండియన్సే. ఎవరు? గుజరాత్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, ఇంకెవరు? గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు. హోటల్ ఇండస్ట్రీ తీసుకు ఎవరున్నారు అందులో వర్కర్స్? ఒడిస్సా వాళ్ళు, అలాగే వెస్ట్ బెంగాల్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు ఉన్నారు. రైల్వే తీసుకు ఎవరున్నారు? బీహార్ వాళ్ళు ఉన్నారు, యూపీ వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు ఎక్కడున్నారు? ఆంధ్ర వాళ్ళని పడి ఏడుస్తున్నారు, నాకు తెలియగడుగుతున్నారు. రాసి పెట్టుకోండి. ఆంధ్ర వాళ్ళు పెట్టిన స్టూడియోల్లోనూ పనిచేసుకుంటున్నారు, బతుకుతున్నారు చాలామంది. ఆంధ్ర వాళ్ళు పెట్టిన పరిశ్రమలోనే పనిచేసుకుని బతుకుతున్నారు చాలామంది. ఆంధ్ర వాళ్ళు పెట్టిన హాస్పిటల్లోనే పనిచేసుకుని బతుకుతున్నారు చాలామంది. ఆంధ్ర వాళ్ళు పోర్టుల్లో, ఎయిర్పోర్టుల్లో పనిచేసుకుని బతుకుతున్నారు చాలామంది. గుంటూరు మిర్చికి వచ్చి చూడండి, అక్కడ ఆసియాలోనే అది పెద్ద గుంటూరు మిర్చి కార్యాలయం, అక్కడ ఎంతమంది పని చేసుకున్నారో చూడండి. అర్థమవుతుందా? మా ఆంధ్ర ఎవరు రావడం లేదా? మా ఆంధ్రాని ఎవరు వాడుకోవడం లేదా? వైజాగ్ ఎంతమంది వస్తున్నారు? తిరుపతి ఎంతమంది వస్తున్నారు? శ్రీశైలం ఎంతమంది వస్తున్నారు? అరకు ఎంతమంది వస్తున్నారు? పుట్టపర్తి ఎంతమంది వస్తున్నారు? ఒకసారి బస్సులు ట్రైన్లు చెక్ చేసుకోండి. ఓకే,
ఇండియన్స్ అంటే ఎక్కడైనా బతకొచ్చు, పాస్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో అవసరం లేదు. ఆంధ్ర వాళ్ళే విమర్శిస్తున్నారమ్మా. చెమకలు రుద్దుకునేవి, తొడలు రుద్దుకునేవి, పిర్రలు రుద్దుకునే మసాజ్ సెంటర్లు నడుపుకునే వాళ్ళు చంద్రబాబు నాయుడు వాటర్లో వర్షం నీళ్ళలో కూర్చుంటున్నాడట. ఆయన చెప్పులు కూడా కొనలేవు, నీ ఆస్తి మొత్తం అమ్మేస్తున్నా. కుటుంబం యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని 100 కోట్లు దోచుకొని మొన్నటి వరకు చెప్పకూడదు నేను వచ్చినావు.